వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడూ ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రాజా గారు. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారు ప్రతి మంగళవారం అంటే రేపు ముంబైలో, బుధవారం వైజాగ్లో, గురువారం విజయవాడలో, శనివారం, ఆదివారం, సోమవారం హైదరాబాద్లో ఉంటారు. అలాగే డిసెంబర్ 23న ఢిల్లీలో ఉంటారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో ఉంటారు. స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. సార్ ముందుగా చెప్పండి, అసలు రీసెంట్ టైమ్స్లో చూస్తే చాలామంది అంటే మ్యారేజ్ సెట్ అయిన తర్వాత కూడా, ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కువగా బ్రేకప్స్, చాలా డివోర్స్ కేసెస్, బ్రేకప్స్ ఎక్కువ అయిపోయాయి చాలా. సో దీనికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ రత్నాలు వీటికి ఎంతవరకు ఉపయోగపడతాయి? తప్పకుండా. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అడిగిన ప్రశ్న పెళ్లి గురించి. పెళ్లి అనేసరికి జ్యోతిష శాస్త్రం ద్వారా ఎలా తెలియచేయాలి, ఎలా తెలుస్తుంది? పెళ్ళి అనేసరికి 4 ప్రశ్నలు సృష్టి అవుతాయి. మొదటి ప్రశ్న, అసలు జీవితంలో పెళ్ళి ఉందా లేదా అని. నంబర్ 2, ఒకవేళ పెళ్ళి ఉంటే ప్రేమించిన పెళ్లి చేసుకుంటారా, కుదిరిచిన పెళ్లి చేసుకుంటారా, అరేంజా లవ్ మ్యారేజ్? నంబర్ 2 ప్రశ్న. నంబర్ 3 క్వశ్చన్, లవ్ కానీ అరేంజ్ కానీ జరిగితే ఎప్పుడు జరుగుతుంది, ఏ ఇయర్లో? ఎందుకంటే ఏజ్ అయిపోతాం అని పెళ్లి జరగడం లేదు. నంబర్ 4 మేడం గారు అడిగిన ముఖ్యమైన ప్రశ్న, పెళ్లి తర్వాత ఈ లైఫ్ ఎలా ఉండిపోతుంది, లైఫ్ ఏ విధంగా ఉంటుంది? మీరు అడిగిన ప్రశ్న 4 కేటగిరీ అంటే 4 కేటగిరీలో వస్తుంది. అంటే పెళ్లి తర్వాత గొడవలు పెట్టుకొని, ఇబ్బంది పెట్టుకొని, కోర్టు కేసెస్, డైవర్స్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయని చెప్పి దీనికి ఎంత సమాధానం తెలియచేయడం ఈ విద్య. మొదటి ప్రశ్న, పెళ్లి ఉందా లేదా తెలియచేయడమే ఈ గ్రహాలు స్థితి పట్టి. నంబర్ 1. నంబర్ 2, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా, ఇది గ్రహాలే తెలియచేస్తే మీకు ఎలాంటి పెళ్లి బాగా కలిసి వస్తుంది, ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి, పెళ్లి ఎందుకు డిలే అవుతా ఉంది, ఇవన్నీ దీని ద్వారా తెలుసుకోవచ్చు. నంబర్ 3 వచ్చేసి జరిగితే ఎప్పుడు, సమయం అయిపోతా ఉంది, ఏజ్ అయిపోతా ఉంది, పెళ్లి జరగడం లేదు. లవ్ కానీ అరేంజ్ కానీ జరిగితే ఎప్పుడు జరుగుతుంది, ఈ గ్రహాల ద్వారా. ఒకవేళ గ్రహాలు అడ్డం పడితే పెళ్లి డిలే అవుతుంది. గ్రహాల స్థితి బాగా లేకపోతే, గ్రహాలు వీక్ అయిపోతే, గ్రహాలు కొంచెం బలం తగ్గిపోతే ఆ సమయంలో డిలే అవ్వడం. నంబర్ 4 ముఖ్యమైన ప్రశ్న, పెళ్లి తర్వాత గొడవలు, టెన్షన్స్, కోర్టు కచేరీ, అక్కడికి వెళ్ళడము, సపరేషను, విడిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యమైన కారణానికి గ్రహాల స్థితి బాగా లేక సమస్య ఉంటుంది. సహజం, గ్రహాలు బాగా లేకపోతే కష్టం వస్తుంది. దానికి ఒకసారి తెలుసుకోవాలి, ఈ సమస్య మా పిల్లలకు వచ్చింది కదా, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, దీని నుంచి బయటికి రావాలంటే ఏం పరిష్కారం చేసుకోవాలి, ఇది ఫస్ట్ ఒక్కసారి మీరు తెలుసుకుంటే తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. పెళ్లి పరంగా సమస్య అనేది ఏమనుకుంటారు, కొంచెం గొడవలు వస్తే జీవితం అంతా ఇదేనేమో, నా లైఫ్ బ్యాడ్ లాక్ అయిపోయింది, తనతో పెళ్లి చేసిన నా లైఫ్ అంతా పాడైపోయింది, విడిపోతే చాలు అని చెప్పి డిసైడ్ అయిపోతారు.
ఎందుకంటే కొన్ని గ్రహ సంచారం ఉంటుంది కదా, ట్రాన్సిట్ ఉంటాయి కదా గ్రహాలు, ఆ గ్రహాలు ట్రాన్సిట్లో ఉంటే ఒకవేళ అది ప్రతికూలు అంటే మా పైన ప్రభావం ఉంటే అప్పుడు మైండ్ సరిగా పనిచేయదు, నిర్ణయం తీసుకునే శక్తి కోల్పోతాము, డిసిషన్ మేకింగ్ అన్నీ అంతా రాంగ్లా ఉంటుంది, ఏం చేయాలి అర్థం అవ్వదు. ఆ టైంలో ఏమనుకుంటారు, నా బతుకు ఇంతే, నా జీవితం అంటే చాలా తొందరగా నిర్ణయం తీసుకొని లైఫ్ పాడు చేసుకుంటారు. ఇలా చేసుకోకుండా ఒక్కసారి తెలుసుకుంటే ప్రాబ్లం ఉంటుంది సహజం. 1 వీక్, 10 days, 1 month, 45 days. ఫర్ ఎగ్జాంపుల్ రవి గ్రహం ఒక గ్రహంని ఒక ఇల్లు నుంచి ఒక రాశి నుండి ఒక రాశికి వెళ్ళడానికి 1 month టైం పడుతుంది, 30 రోజులు. ఒకవేళ బుధాగ్రహం అనేసరికి 28 రోజులు పడుతుంది, 1 month లోపలే పడుతుంది. శుక్రగ్రహం అనేసరికి 1 month. కుజాగ్రహం అంటే 45 days. ఈ గ్రహ సంచారం ఉంది కదా, ఆ గ్రహ సంచారము ఆ పీరియడ్ బట్టి ఆ గ్రహాలు ప్రతికూలం ఏమైనా మాకు ఉంటే, ఆపోజిట్గా ఉంటే, దాని నెగిటివ్ మా పైన ఏమైనా పడితే ఆ సమయంలో ఈ కష్టాలు ఎక్కువ మొదలవుతాయి, ఎదురవుతాయి. అప్పుడు చాలా టెన్షన్ తీసుకొని నిర్ణయం తీసుకుంటాము. ఒకవేళ ఇలాంటి సమస్య ఉంటే కూడాను వివరంగా జాతకం చూసి ఎలాంటి గ్రహాలు అడ్డం పడుతున్నాయి, ఎలాంటి గ్రహాల బలం వీక్ అయింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది తెలుసుకున్న తర్వాత ఆ గ్రహాలకి శాంతి కోసము రత్నాల ద్వారా బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. జ్యోతిష శాస్త్రం రెండే పేరు ఏంటి? సమయాను పరిస్థితి, టైం సిచ్యువేషన్. టైం అంటే రెండే పేరు వచ్చేసి సెకండ్ నేమ్ ఆఫ్ ద అస్ట్రాలజీ ఈజ్ ఏ ప్రజెంట్ టైం ఎలా ఉంది, ఎన్ని రోజులు ప్రాబ్లం ఉంటుంది, నిన్న మా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే, రేపు ఎలా ఉండిపోతుంది, దీన్ని చెప్పడమే కదా. ప్రపంచంలో ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య. కాబట్టి ఒకసారి తెలుసుకుంటే పెళ్లి జీవితం లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. అడిగిన 4 ప్రశ్న మీరు అడిగారు, 4 కేటగిరీ. 1 ఉందా లేదా తెలుసుకోవచ్చు, పెళ్లి అడగవచ్చు, ఎందుకు లేదు పెళ్లి ఎందుకు ఉంది కదా అని చెప్పి. ఎంతోమంది ఉన్నారు పెళ్లి చేసుకోలే, 45 ఏళ్ళు అయింది, 40 years, 50 years, 60 years ఇంకా పెళ్లి అవ్వలే వాళ్ళకి. రీజన్ వేరే ఏమైనా కావచ్చు, పెద్దోళ్ళు ఎవరు చేయలేదు, అమ్మకు చూసుకునే వాళ్ళు లేరు, నాకు పెళ్లి వద్దని మానేయడం, అది సెకండ్ ప్రాబ్లం, సెకండరీ ఉండొచ్చు. కానీ ఎంతోమంది ఉన్నారు పెళ్లి చేసుకోలేవాళ్ళు. నెంబర్ 2, ఎంతోమంది లవ్ బ్రేక్ అయ్యి చాలా బాధపడుతున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకుని చాలా విడిపోతున్నారు. అంటే మీకు లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్, అది కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. నెంబర్ 3, ఏజ్ అయిపోతూ ఉంది, సంబంధాలు వస్తారు, కొన్ని సంబంధాలు మీకు ఇష్టం లేదు, కొన్ని సంబంధాలకి మీరు ఇష్టం లేదు, అక్కడ డిలే అవ్వడం పెళ్ళి, ఇదే తెలియచేసి దీని ద్వారా తెలుసుకోవచ్చు. నెంబర్ 4, పెళ్లి తర్వాత ఏ విధంగా ఉంటుంది, దీని వెనక అంతా గ్రహాలు ఇస్తే బాగా లేకపోతేనే ఈ కష్టాలు ఎదురవుతాయి. దీని నుంచి బయటికి రావాలంటే గ్రహాలు బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే, కాల్ తీసుకుందాం. తప్పకుండా. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే శివాజీ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/06/1989. 10/06/89. టైం మార్నింగ్ 4 o'clock అండి. మార్నింగ్ 4. ఓకే. ప్లేస్ తిరుమలగిరి సాగర్, నాగార్జున సాగర్. ఓకే. 4 అని చెప్పారు కదా టైం, అది 10th 11th? 10th 10/06 అండి, జూన్. ఓకే ఓకే, ఫైన్ సార్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శివాజీ గారు మీ గురించి? ఇది నాది. డాక్టర్ గారు ఉన్నారా? రాజు సార్ గారు ఉన్నారు, సార్ మాట్లాడారు. నమస్కారం సార్, శివాజీ గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్. బాగురా సార్? బాగా చెప్పండి సార్. సార్, ఇప్పుడు నాది 10/06/1989 అన్నమాట. నా పేరు శివాజీ. అయితే నేను ఏ రకమైన రాయి ధరిస్తే బాగుంటుంది, ప్లస్ నాకు నా జాతకం ఏంటిది, నా ఏ రాశి వస్తుంది జర చెప్పండి సార్. తప్పకుండా సార్. జన్మించిన రోజు శనివారం జన్మించారు, మీరు నోట్ చేసుకోండి. బర్త్డే సాటర్డే. మీది నక్షత్రం వచ్చేసి మఖా నక్షత్రం జన్మించారు, సింహ రాశిలో 4వ పాదం మఖా నక్షత్రం సింహరాశి వచ్చింది. లగ్నం చూసుకుంటే మీది మేష లగ్నం వచ్చింది. లగ్నాధిపతి జాతకంలో కుజగ్రహం నీచంలో పడ్డాడు, కుజ స్థితి బాగా లేదు. మార్క్స్ ఇక్కడ చూసుకుంటే 2 degree అని చాలా వీక్ అయిపోయాడు. అంటే మీ జాతకం ఏ విధంగా ఉందంటే కష్టపడే తత్వం ఉంది కానీ ఫలితం లేదు, కాన్ఫిడెన్స్ కిందకు పోవడము, ఎక్కువ టెన్షన్ ఉంటుంది, నిద్ర లేకపోవడము, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, ఇవన్నీ సమస్య మీ దాంట్లో చూపిస్తూ ఉంది. ఇన్ఫినిటీ కాంప్లెక్స్ అన్నీ చేస్తారు కానీ చేసే ముందు నేను చేయగలుగుతానా లేదా అని భయం, నా వల్ల అవుతుందా లేదా అని భయం, గురు ఫోబియా, మీరే ప్రశ్న సృష్టి, మీరే ఆన్సర్ వెతికి బాధపడతారు. ఇలాంటి సమస్య మీ జాతకంలో చూపిస్తోంది. 1. నెంబర్ 2, మీ జాతకంలో చూసుకుంటే భాగ్యాధిపతి అయిన గురువు కూడా జాతకంలో వీక్ అయిపోయాడు. గురువు వీక్ అవుతే కొంచెము ఫైనాన్షియలీ ఆటంకాలు అంటారు, డబ్బు రావడమే కష్టం. అంటే అమ్మదని అట్టని ఖర్చు రూపాయ, మీ ₹10 మీరు సంపాదన చేస్తే
₹1 ఖర్చు పెడతారు మీరు. అందువల్ల కొంచెం అప్పుల పాలైపోవడం. ఇది వరకు జీవితంలో స్థిరత్వం లేదు. హెల్త్ పరంగా చూసుకుంటే స్టొమక్ డిజార్డర్, కడుపు నొప్పి, అల్సర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటి సమస్య జాతకంలో చూపిస్తూ ఉంది. దీని నుంచి బయటికి రావాలంటే మీరు చేయాల్సిన పని లైఫ్ లాంగ్ జీవితం అంతా మీరు వాడే స్టోన్స్ వచ్చేసి ఒకటి తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ 3 క్యారెట్, దాంతోపాటు రూబీ కెంపు అంటారు 3 క్యారెట్. ఈ 2 రత్నాలు కలిపి పెట్టుకుంటే దీని ద్వారా వచ్చే లాభాలు మీరు అడిగారు ఏది పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి. రత్నాలను జస్ట్ షో కోసం పెట్టుకోరు, రత్నాల ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రవిగ్రహం అనేసరికి, రూబీ అనేసరికి ఆత్మైస్థైర్యం. ఇదివరకు నేను చెప్పాను మీకు భయం ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, గ్రూప్ ఫోబియా ఇవన్నీ బయటకు వచ్చేస్తారు దీని నుంచి మీరు. అంటే రూబీ వచ్చేసి మీకు ఆత్మైస్థైర్యం ఇవ్వడము, కాన్ఫిడెన్స్ ఇవ్వడము. గుర్తుపెట్టుకుని ప్రేక్షకులు ఎంతమంది చూస్తున్నారు, కాన్ఫిడెన్స్ ఈజ్ ఏ కీ ఆఫ్ సక్సెస్. జీవితంలో మీరు సక్సెస్ పొందాలంటే దానికి మెయిన్ కీ వచ్చేసి కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ కిందకి పోతే మీరు ఎంత పెద్ద బిజినెస్ చేయాలని ముందుకు రాలేరు, మీరు వెనకెళ్ళిపోతారు. సో ఇలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఈ రూబీ కాబట్టి ఒకటి రూబీ 3 క్యారెట్. దాంతోపాటు ఫైనాన్షియల్ గ్రోత్ కోసము, జ్ఞానం పెరిగేదానికి, అభివృద్ధిలో ముందుకు వచ్చేదానికి ఈ 2 రత్నాలు మీరు కలిసి పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ కాల్. హలో హలో మేడం గారు. చెప్పండి. హలో పావని మేడం నా పేరు. పావని చెప్పండి, మీకు మీ గురించి తెలుసుకోవాలి, ఇంకెవరి గురించి అయినా తెలుసుకోవాలి. నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ మాట్లాడదామని ఫోన్ చేశాను. మాట్లాడండి. అమ్మ పావని గారు నమస్కారం అమ్మా. నమస్తే సార్. నాది 1986 ఏప్రిల్ 7 సార్ బర్త్డే. ఏప్రిల్ 7th 1986. సమయము మార్నింగ్ అనుకుంటా సార్. మార్నింగ్ అనుకుంటా. అంటే ఏ టైం అమ్మా? ఏ టైం మార్నింగ్ అంటే? ఒక్క నిమిషం మేడం. నేను పుట్టింది ఉదయమే కదా. ఎన్ని గంటలకి? 12 o'clock ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు మేడం. 12 o'clock అంటున్నాడు. ఓకే. మధ్యాహ్నం 12 10 కట మేడం. ఉదయం 10 గంటలకి. 10. ఓకే. ప్లేస్? పుట్టిన ప్లేసా మేడం? పుట్టిన స్థలం నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు పావని గారు? నాకు ఉద్యోగం గురించి మేడం. చదువు చదివినా కానీ ఎంఎస్సి బీఈడి కంప్లీట్ అయింది కానీ ఏది ప్రయత్నం చేద్దామన్నా మైండ్ సెట్ కరెక్ట్ లేదు మేడం నాకు. అంటే అది చేయాలని ఉంటది, అది వెనక్కి వచ్చేస్తుంది. అమ్మా పావని గారు నమస్కారం అమ్మా. సార్ చెప్పండి సార్. మీరు వివరాలు ఇచ్చారు. జన్మించిన రోజు సోమవారం జన్మించారు మీరు. పూర్వభద్ర నక్షత్రము, కుంభరాశిలో. లగ్నం చూసుకుంటే మీది వృషభ లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శుక్రుడు వయ్యంలో రాహుతో కలిశాడు. అంటే మీ దాంట్లో సల్ఫర్నింగ్ కెపాసిటీ ఉంది. ఓన్గా జాబ్ చేయాలని అనుకుంటున్నారు. కష్టపడే తత్వం ఉంది, హార్డ్ వర్కింగ్ ఉంది, హెల్పింగ్ నేచర్ కూడా ఉంది, మీలో నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది. జాతకం పట్టి చూసుకుంటే దివ్యాధిపతి బుధగ్రహం చూసుకుంటే దశమంలో, అలాంగ్ విత్ ద జూపిటర్. టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. మంచి టీచర్గా మీరు పేరు పొందగలుగుతారు. టీచింగ్ ఫీల్డ్లో వెళ్తే మంచి జాబ్ వస్తుంది మీకు. కానీ లగ్నాధిపతి తన శక్తి కోల్పోయాడు. లగ్నాధిపతి వీక్ అయిపోతే మనిషి జీవితంలో ఏమి సాధించలేకపోవడం, జీవితం అంతా వీక్ అయిపోవడం, ఈ సమస్య ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 చూసుకుంటే దివ్యాధిపతి అని పంచమాధిపతి బుధ కూడా జాతకంలో వీక్ అవడం వల్ల అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డిలే అవుతున్నాయి. ఇది వరకు జీవితంలో స్థిరత్వం లేదు, నో స్టెబిలిటీ, మెంటలీ స్ట్రెస్ ఎక్కువ ఉంది, మానసిక ఒత్తిడి ఎక్కువ, టెన్షన్ తీసుకోవడము, ఆలోచన శక్తి తగ్గిపోవడము, ఈ సమస్య మీ జాతకంలో చూపిస్తూ ఉంది. సప్తంలో చూసుకుంటే శని వక్రి, దెర్ ఇస్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. వైవాహిక జీవితంలో కూడా చాలా కష్టాలు చూస్తున్నారు. ఇవన్నీ కష్టాలు బయటికి రావాలి, జీవితం సంతోషం ఉండాలని చేసిన పని తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, కనీసం 3 క్యారెట్, దాంతో పాటు శ్వేత పుష్యరాగం, వైట్ సఫైర్ 3 క్యారెట్, ఈ 2 రత్నాలు జాతి రత్నాలు కలిపి పెట్టుకుంటే లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే. డాక్టర్ ఎంఎం రజా గారు ప్రతి మంగళవారం అంటే రేపు ముంబైలో, బుధవారం వైజాగ్లో, గురువారం విజయవాడలో, శనివారం, ఆదివారం, సోమవారం హైదరాబాద్లో ఉంటారు. అలాగే డిసెంబర్ 23న ఢిల్లీలో ఉంటారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో ఉంటారు. స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఒక కాల్ తీసుకుందాం సార్. హలో 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 చెప్పండి వెంకటేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం నేను సార్ తోటి మాట్లాడడానికి ఫోన్ చేశాను మేడం. ఓకే మాట్లాడండి. నమస్కారం వెంకటేష్ గారు. గురువు గారు నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే చెప్పండి.
మాకు అద్భుతంగా కాల్ కలిసింది సార్. నేను మొదట మీకు ఫోన్ చేసింది ఎందుకంటే మిమ్మల్ని అభినందించడానికి సార్. గతంలో ఇదే ప్రోగ్రామ్ లో ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి మిమ్మల్ని ప్రశ్న అడిగిన సార్. ఓకే, నిర్మోహమాటంగా ఖచ్చితంగా నిక్కచ్చిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు సార్. ఈ కూటమి ఏర్పడుతుందని అనేక సర్వేలు చెప్పినా కూడా సర్వేలు అన్నింటినీ తారుమారు చేసి మీ ఆస్ట్రాలజీ మీ విద్య ద్వారా మీరు ఉన్నట్టుగా చెప్పారు సార్. దానికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీకు. గతంలో కర్ణాటక అది కూడా మీరు కుమారస్వామి అవుతారని చెప్పారు సార్. నేను గడిచిన కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఫాలో చేస్తున్నా. మీకున్నటువంటి విద్య దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఎందుకంటే అనేక మంది ప్రజలు కష్టాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్మి ఒక వ్యక్తి దగ్గరికి పోవాలంటే ఈ రాష్ట్రంలో నా దృష్టి వరకు ఏకైక ఆస్ట్రాలజీ మీరే సార్. ఏది ఏమైనా మీ విద్యను త్రూఅవుట్ ఇండియా వైపుగా మీరు అందుకే మళ్ళిస్తాను సార్. రాబో రోజులలో మీరు అందరికీ మేలు చేయాలి, మీ ద్వారా అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ మీ యొక్క విద్యకు నా యొక్క అప్రిషియేట్ చెప్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే 2 weeks బ్యాక్ ఇదే ప్రోగ్రామ్ కాల్ చేశారు. అంటే ఎన్నికలు ఉన్నాయి కదా, ఎవరు గెలుస్తారని చెప్పి అప్పుడు మేము జాతకం వివరంగా చూసి తెలియజేసాము. టీఆర్ఎస్ అండ్ ముఖ్యమంత్రి గారిది చాలా స్ట్రాంగ్గా ఉంది జాతకము. పంచంలో గురు అదే కోటి పుణ్యం చేస్తే అలాంటి లాభాలు లభిస్తుంది కాబట్టి ఆ యోగం ఉంది కాబట్టి ఆయన హెవీ మెజారిటీలో ముందుకు వస్తారని చెప్పి. సో ఫ్రమ్ లాస్ట్ 1 week నుండి ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఇలా నాకు కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఛానల్లో కాకుండా నేను ప్రతి ఒక్క ఛానల్లో కూర్చుంటే కూడా ప్రతి ఒక్కరు కాల్ చేసేవాళ్ళు ఎవరు గెలుస్తారని చెప్పి. తర్వాత ఫేస్బుక్లో కూడా నా పోస్ట్ పెట్టాము. అది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అది వ్యూవర్స్ చూశారు. కొంతమంది మంచిగా రాశారు, కొంతమంది ఉంటుంది కదా నువ్వు ఎందుకు చెప్తున్నా చెప్పి. ఇక్కడ నేను ప్రేక్షకులు తెలియచేయాలంటే ఇక్కడ ఎవరికి ఫేవర్ అని కాదండి, ఉండేది సత్యం తెలియచేయాలి. అప్పుడు నాకు ఎంతోమంది కాల్ చేశారు, టీఆర్ఎస్ అడ్రస్ ఏది, ఇక్కడ ఎలా చెప్పిస్తున్నాను, మహాకూటమి చాలా దూసుకుని పోతా ఉంది ముందుకి, వాళ్ళే వస్తారు, టీఆర్ఎస్కి అది ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకు చెప్పకపోయామని చెప్పి మా మిత్రులు మా ఫ్రెండ్స్ చాలా ఎంతోమంది చెప్పారు. నాకు పేర్లు ఎందుకు, ఎంతోమంది పెద్దలు కూడా ఫోన్ చేసి చెప్పారు నాకు, అవన్నీ ఎందుకు చెప్పేసి ఎందుకు వెళ్ళామని చెప్పి. కానీ నేను చెప్పడము అంటే పబ్లిక్ టాక్ సర్వేలు చూసి చెప్పడం కాదు, జాతకం చూసి తెలియజేస్తాం. ఎందుకు చెప్పాను కదా, అస్ట్రాలజీ రెండో పేరు వచ్చేసి టైము సిచ్యువేషన్, టైం పరిస్థితి, ఆ మనిషి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే మేము తెలియజేస్తాం. కర్ణాటకలో కుమారస్వామి గారి గురించి తెలియజేస్తే ఎంతోమంది నవ్వారు. ఎందుకంటే మీ నాన్నగారికి ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ దేవేగౌడ గారు, మీ నాన్నగారి ఫ్రెండ్ కాబట్టి నువ్వు చెప్పిస్తున్నావు, ప్రేమలో చెప్పిస్తున్నావు అని చెప్పి. మా నాన్నగారి ఫ్రెండ్షిప్కి దీనికి ఏం లింక్ ఏముంది, నా విద్య తెలియజేశాను నేను, అది మీడియాలో తెలియజేశాను. ఊహించలేక ఆయన 38 సీట్ తీసుకుని సీఎం అయ్యారు. ఎందుకంటే ఆయనకి ఆ యోగం ఉండే. ఈ జ్యోతిశాస్త్రంలో యోగం ఉంటే ఎంతో మంది ఎంత ప్రయత్నం చేసినా వెనుక లాగారు, ముందుకు వెళ్తారు వాళ్ళు. సో ఆ విధంగా ఇక్కడ మా ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆయన ఉండే యోగము రాబోయే రోజులు అక్టోబర్ వరకు ఇంకా స్ట్రాంగ్ యోగం ఉంటుంది. ఇంకా ఈ రోజు యోగం పెరుగుతుంది కానీ తగ్గదు. ఎందుకంటే పంచంలో గురువు అనేసరికి ఇంత లాస్ట్ కూడా చెప్పాను నేను, పంచం గురువు అంటే జాబ్ ఉండేవాడికి ప్రమోషన్ రావడం, ప్రమోషన్ ఉండేవాడు ఇంకా ప్రమోషన్ రావడం, హై స్టేజ్కి వెళ్ళడం, జాబ్ లేకుండా వాళ్ళు జాబ్ రావడం. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ జాబ్ ఉంది కానీ ప్రమోషన్ అంటే సెంట్రల్లో కూడా వెళ్ళి మంచిగా చేయవచ్చు. ఎందుకంటే ఆ జాతకం స్థితి ఆ విధంగా ఉంది, ఆ గ్రహ స్థితి ఆ విధంగా ఉంది కాబట్టి తెలియజేసాం. ఎనీవే అని ధన్యవాదాలు. నేను చెప్పారు రాష్ట్రంలో మీరని చెప్పి, అలాంటివి కాదండి, ఎంతోమంది నువ్వు చెప్పేవాళ్ళు, లిటిల్ బిట్ నాలెడ్జ్ వాళ్ళు ఎంతోమందిని చూశాను. చూస్తే కేసీఆర్ గారి జాతకంలో రాహు దృష్టి ఉంది, గురువు పవర్ కోల్పోతాడు, ఆయన ఓడిపోతాడని ఎంతోమంది చెప్పారు. ఆ లింక్స్ మా దగ్గర క్లిప్స్ కూడా చాలా ఉన్నాయి. అది చాలా నవ్వు వచ్చింది నాకు. ఎందుకు నవ్వు వచ్చింది అంటే లిటిల్ బిట్ నాలెడ్జ్ టీవీలో చూసేసి ప్రతి ఒక్క మా స్టేట్ సర్వే ఎలా చూపించింది, 100 కూటమికి చూపించారు, మహాకూటమికి టీఆర్ఎస్కి 30-20 అలా చూపించడం అలా జరిగింది కదా. అది చూసేసి వాళ్ళు చెప్పేసారు. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే విద్య చూడలేదు, విద్య లేదు కదా, జస్ట్ ఏదో ఒక రాయేద్దాం, రాయేస్తే రాయి తగలిపోతే పెళ్లి చేసుకుంటామని చెప్పి చేశారు. అలాంటి జరగవు. ఈ అస్ట్రాలజీ అనేసరికి వివరంగా మీరు చూసి తెలియజేస్తే తప్పకుండా లైఫ్ దీని నుంచి ఒక మంచి పరిణామం మీరు పొందొచ్చు, ఒక మంచి రిజల్ట్ మీ చేతికి వస్తుంది. ఏ విధంగా అంటే ఆ క్యాప్టెన్ ఆ సిచ్యువేషన్ బట్టి ఆ మనిషి తెలుసుకొని వివరంగా తెలియజేస్తే రిజల్ట్ వాళ్ళ వైపు 100% ఉండే ఉంటుంది. గ్రహాలు చూడకుండా ఎవరో టాక్ చేస్తే అది ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ విధంగా నెంబర్ 2 ఇక్కడ ముఖ్యంగా తెలియజేయాలంటే ఈ నాట్ ఓన్లీ ఎలక్షన్స్ అని కాదండి, ఓ క్రికెట్ మ్యాచ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఇండివిజువల్ లైఫ్ కావచ్చు. ఇండివిజువల్ అంటే మన జీవితం కావచ్చు. మన జీవితంలో జాబ్లో ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి, జాబ్ ఎందుకు రావడం లేదు, ఒకవేళ జాబ్ ఉంటే ఎలాంటి జాబ్ మేము చేయగలుగుతాము, గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా, ప్రైవేట్ జాబ్ ఏమైనా చేయగలుగుతామా, లేదా మాకు ఏమైనా వ్యాపారం కలిసి వస్తుందా, వ్యాపారంలో కూడా ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి కదా, అలాంటి దాంట్లో మనకి ఎలాంటి వ్యాపారం కలిసి వస్తుంది,
పెళ్లి పరంగా నేను చెప్పాను కదా, పెళ్లి ఉందా లేదా, ఉంటే ఎలాంటి పెళ్లి జరుగుతుంది, ప్రేమనా కుదిరించి పెళ్లినా, జరిగితే ఎప్పుడు జరుగుతుంది, తర్వాత ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క సెక్టర్లో ఎవరు తెలియచేయలేని విషయాలు, ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే ఈ జ్యోతిష శాస్త్రము. జ్యోతిష శాస్త్రం అనేసరికి దానికి రెండో పేరు సమయాన్ని పరిస్థితి, సిచ్యువేషన్ ఆఫ్ ద టైం. ఆ టైం ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు కష్టాలు ఉన్నాయి, దీని నుంచి బయటకు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు రాగలాలి. నేను చెప్పాను కదా ఇంతవరకు జ్యోతిశాస్త్రం అనేసరికి 12 రాశులు మనుషులంతా డివైడ్ అయ్యింది. ఒకటి వచ్చేసి లగ్నం అని ఉంటుంది, తల్లి గర్భించి బయటికి వస్తే ఆ సమయం లగ్నం అంటారు. లగ్నం అంటే ప్రాణము, పర్సనాలిటీ ఆఫ్ ద మ్యాన్ అంటారు. మనిషి ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన హైట్, పర్సనాలిటీ ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన ఏ విధంగా ముందుకు రాగలుగుతారో చూసేదానికి ఎలా కనపడతాడు, ఇవి చెప్తాం కదా. సన్నుకుంటే షాక్ అవుతారు, సార్ మీరు ఎలా చెప్పేశారు, మీరు చెప్పిన అలాగున్నారు కదా సార్. మ్యాజిక్ ఏం కాదు, ఏం మిరాకల్ ఏం కాదు, పెద్ద ఏం మ్యాజిక్ చేసేస్తున్నామని కాదు. ఒక విద్య ద్వారా తెలియజేస్తే తెలుసుకోవచ్చు. నెంబర్ సెకండ్ హౌస్కి ఏమంటారు, ధనస్థానం అంటారు. జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, ఒకవేళ జాబ్ చేస్తే ఎలాంటి జాబ్ చేస్తారు, బిజినెస్ ఏ విధంగా ఆటంకాలు వస్తున్నాయి, జాబ్లో ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి, రక్త సంబంధం ఎందుకు గొడవలు వస్తున్నాయి, రిలేషన్ ఎందుకు పాడైపోతున్నాయి, చదువు ఏం చదువుతాము, ఎక్కడ ఏ సెక్టర్లో ముందుకు వెళ్తాము, సంతానం ఎందుకు పుట్టడం లేదు, ఎంతోమంది పిల్లలకు చాలా బాధపడతారు. అమూల్యమైనది ఒక మంచి దేవుడి నుంచి ఒక వరం అనేసరికి పిల్లలు. అలాంటి పిల్లలు పెళ్ళి అయినా కూడా 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళు మెడికల్ ఏం చెప్తుంది, ఓకే పాజిటివ్గా ఉంది, పిల్లలు పుడతారు, కానీ వాళ్ళు పుట్టడంలో చాలా బాధపడతారు. అలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు సంతానం ఎందుకు డిలే పుడతా ఉంది, ఎందుకు డిలే అయింది, దీని వెనక రీజన్ ఏంటి. ఒక్కసారి తెలుసుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. గ్రహాల స్థితి ఉంటే నేను చెప్పాను కదా, గొప్పగా మీరు చెప్పారు, మీరు చెప్పింది జరిగిందని. నేను చెప్పింది జరిగిందని కాదు, శాస్త్రం విజయమైంది అక్కడ. రజా గారు ఏదో కష్టపడి పిహెచ్డి చేసుకున్నాము, చదివి వచ్చాము, దేవుడు ఏదో ఒక కొంచెము గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ ఉంది లేదని నేను చెప్పలేను. ఎందుకంటే ఒక వేరే దీని నుంచి వచ్చి నేను చదువుకు చెప్పడం అంటే అది స్మాల్ థింగ్ కాదు. ఎనీవే అది చదివాము, కష్టపడ్డాము, గాడ్ కూడా ఉంది కాబట్టి తెలియజేస్తున్నాము. అంటే ఇక్కడ శాస్త్రం విజయం అంటారు. ఎంతోమంది చాలా పొగుడుతున్నారు. ఇప్పుడు ఈరోజు పేపర్ కూడా వచ్చింది, అంటే డాక్టర్ ఎంఎం రజా గారు నంబర్ 1 రాశారు పేపర్లో కూడా, అది నేను రిప్లై ఇచ్చాను. అలాంటి ఏం కాదండి, ఎంతోమంది ఉన్నారు. కరెక్ట్గా ప్రాపర్ వేలో అనాలిసిస్ ఇస్తే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఏదో చూడకుండా పబ్లిక్ టాక్, సర్వేలు చూసి దానికి వెనక ఫాలో అవుతే ఇలాగుంటుంది. ఎంతోమంది జ్యోతిషులు కర్ణాటక టైంలో, ఎలక్షన్ టైంలో బీజేపీ 90% చెప్పారు, కొంతమంది 10% కాంగ్రెస్ చెప్పారు, జేడీఎస్ కొంతమంది తెలియదు, అక్కడ పేరే తెలియదు. ఒక ఛానల్లో చూస్తున్నాను, అక్కడ జేడీఎస్ కూడా ఉంది కదా, దేవేగౌడ పార్టీ అంటే అవునా అంటున్నారు. అంటే వాళ్ళకి ఐడియా లేదు, ఐడియా లేకుండా చెప్పేస్తున్నారు. బీజేపీ అంటే ఫామ్ ఉంది, నేషనల్లో వచ్చేస్తారేమో అని. అలా ఉన్నదు. ఎంతమంది జ్యోతిషులు కూడా చూస్తున్నారు, లిటిల్ బిట్ నాది ఉన్న వాళ్ళు కొంచెం మానుకోవాలండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొంచెం చేసే తప్పులకి ఈ శాస్త్రం పైన జనాలకు నమ్మకం పోతుంది. ఎందుకంటే దీని వెనక సైంటిఫికల్ కదండి. సో ఆ విధంగా కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే తప్పకుండా చెప్పచ్చు. ఇక్కడ చెప్పింది నేను రైట్ చెప్పాను, నాది విజయం అని కాదు, అది శాస్త్ర విజయం. కష్టం పడ్డాము, చదువుకున్నాము, ఆ గాడ్ గిఫ్ట్ మాకు వచ్చింది కాబట్టి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజలకు కూడా రిజల్ట్ ముందు చూస్తున్నారు. ఇప్పుడు మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా ఆఫీసెస్ పెట్టాము. విద్య లేకపోతే ఏ విధంగా మేము చూసుకుని ముందుకు వెళ్తాము. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇప్పుడు మా షోరూము, బాంబేలో మా షోరూము. అంటే ప్రజలు వచ్చి సర్వీసెస్ తీసుకుంటున్నారు. అంటే విద్య ఉంది, వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి మా దగ్గర చాలామంది వస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర వెళ్ళాము, వాళ్ళు చెప్పిన మార్నింగ్ కూడా ఒకరు వచ్చారు, మీరు చెప్పిన డేట్కి జాబ్ వచ్చింది సార్, ఎవరు మాకు పంపించారు, పేరు చెప్తున్నారు, స్వీట్ బస్ తెచ్చారు. ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ శాస్త్రం ద్వారా తెలుసుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. ధన్యవాదాలు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, దుబాయ్లో అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.